నమస్తే నిజం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ముఖ్య అతిథిగా మన స్టూడియోకి విచ్చేసినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్ గారు. సార్ నమస్కారం, స్వాగతం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి, యాక్చువల్గా జరుగుమల్లిలో జనసేన పార్టీని చాలా కష్టపడి మీరు ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు మీరొకరు. అయితే అందరికీ తెలిసినటువంటి శశిభూషణ్కి మాకు నిజం టీవీ ప్రేక్షకులకు తెలియని శశిభూషణ్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. అసలు ఈ శశిభూషణ్ ఎవరు, ఈయన యొక్క బాల్యం, ఈయన విద్యాభ్యాసం, ఈయన ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారు? ఖచ్చితంగా సార్. అందరికీ నమస్కారం. నిజం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి పిలిపించినటువంటి మన ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. వాస్తవానికి మాది బ్రాహ్మణ కుటుంబం. మేము ఇద్దరు అన్నదమ్ములు. మా అన్నయ్య గారు హైదరాబాద్లోనే పౌరోహిత్యం చేయిస్తుంటారు. నాకు మొదటి నుంచి కూడా చిరంజీవి ఫ్యామిలీ అన్న కూడా ఒక రకమైనటువంటి అభిమానం. అదే అభిమానం నన్ను అభిమానిగా మార్చింది చిరంజీవి గారికి. తర్వాత నాకు ఊహ తెలిసి నాకు చదువు అయిపోయిన తర్వాత రాజకీయంగా చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో ప్రేమే లక్ష్యం సేవే మార్గం అని చెప్పి క్యాప్షను చాలా ఆకర్షితుడయ్యాను. అలాగే నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా నన్ను పూర్తి సహకారం అందించి, పర్లేదు బ్రాహ్మలు రాజకీయం చేయకూడదు, వాళ్ళు ఫలానా వాళ్ళే చేయాలనే ఉద్దేశం ఏమి లేదు, నీకు మొదటి నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఎంత అభిమానమో మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు రాజకీయ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు మేము అండగానే ఉంటామని చెప్పి మా తల్లిదండ్రులు కానీ మా సోదరుడు కానీ నాకు చెప్పిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ 2009లో చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆ రోజు తిరుపతిలో చాలా గొప్ప సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. కానీ దురదృష్టవశాత్తు 5 కిలోమీటర్ల దూరంలోనే మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా గ్రామంలో అయితేమి మా మండలంలో అయితేమి అయితే ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్నటువంటి పార్టీ నిర్మాణం అప్పట్లో లేకపోవటం వలన అది తొలిగా ఒక సినిమా హీరో పెట్టాడనే ఒక అపవాదు అప్పట్లో మీకు తెలుసు రాజకీయం ఏ విధంగా ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ లేదంటే తెలుగుదేశం పార్టీ మూడో పార్టీని రానివ్వరు, వచ్చినా కూడా దాని మీద ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈవెన్ చిరంజీవి గారి మీద కూడా సీట్లు అమ్ముకున్నారని, కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, కాపులు నమ్మటానికి లేదని, ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయినా కూడా ఒక అభిమాన సంఘంగా ఉన్న మేము మాత్రం ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ప్రజారాజ్యం పార్టీకి నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోయాం. కానీ అన్ఫార్చునేట్గా 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీకి రావటం, ఆ తర్వాత చిరంజీవి గారు కొన్ని అవాంతరాల వలన పార్టీని నడిపించలేక ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేయడం కూడా జరిగింది. అమ్మా నాన్న ఏం చేస్తారు? మా నాన్నగారు కూడా పురోహితం చేయిస్తుంటారు. రీసెంట్గా చనిపోయారు, ఒక 11 years అయింది. ఆ తర్వాత నుంచి నేనే ఈ పురోహితం చేసుకుంటూ ప్లస్ రాజకీయ పరంగా కూడా కొంత మనుగడ చేస్తున్నాను, కొనసాగిస్తున్నాను. నేను ఇప్పుడు చేస్తున్నాను. టెంపుల్లోనా లేకపోతే మాకు బిట్రగుంటలో ఊరి పురోహితం ఉంది, ప్లస్ పక్కనే జరుగుమల దగ్గర వావులేడుపాడు గ్రామానికి కూడా నేను పురోహితానికి కూడా పోతూ ఉంటాను. వావులేడుపాడులో శ్రీకృష్ణుడి గుడి కూడా ఉంది, ఆ కృష్ణుడి కూడా పూజారిగా కూడా నేనే చేస్తూ ఉంటాను. అంటే వైఫ్ పిల్లలు ఇంకా మ్యారేజ్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన వెంటనే మా మరదలు సిద్ధంగా ఉంది, తనని వివాహం చేసుకోవాలని ఒక గట్టిగా నిర్ణయించుకున్నాను అనమాట. భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 2024లో సీఎం సీట్లో కూర్చుంటారు. అలాగే జరుగుమల మండల అధ్యక్షుడు కూడా శశిభూషణ్ కూడా వివాహం చేసుకొని ఒక ఇంటివాడు కూడా అవుతాడు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళని ఎదిరించి వీళ్ళని అపోజ్ చేస్తూ మీరు అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? అంటే జనసేన పార్టీని ప్రజల్లో తీసుకోబోతున్నటువంటి విధానం. మంచి ప్రశ్న సార్. మేము మా బిట్రగుంట దగ్గర శాలివాహనాలకు చెందినటువంటి స్థలం కుంట పోరంబోకు స్థలం అని చెప్పి 5.5 ఎకరా స్థలం ఉంది. దానిని టీడీపీ హయాంలోనే కాదు, అంతకుముందు 1971లోనే అప్పటి కలెక్టరే కుంట పోరంబోకు భూము అంటే శాలివాహనాలు మాత్రమే అక్కడ మట్టి తయారు చేసుకొని కుండలు తయారు చేసుకుని వాళ్ళ జీవన విధానానికి ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలం అది. కానీ ఎటువంటి డాక్యుమెంట్ లేదు, పట్టా మాత్రం లేదు. దాని మీద మా ఊరు వారు శాలివాహనులంతా కూడా బీసీ సంఘం వాళ్ళంతా కూడా అక్కడే వర్క్ చేసుకుంటున్నారు. చాలా కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అక్కడ కుండలు తయారు చేసుకుంటూ జీవనోపాధిగా కూడా కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే 2014 టీడీపీ హయాం పూర్తి అయిపోయి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిందో దాని మీద కూడా వారికి కన్నుపడింది. జగన్ ప్రభుత్వం ఎక్కడ ఏ స్థలాలు ఉన్నా కూడా వదిలిపెట్టారన్న సంగతి తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అన్యాయంగా వాళ్ళు కట్టుకున్నటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చేసి అన్యాయంగా బీసీ సోదరుడు మా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చేజర్ల మాధవ్ అనే అతని మీద అక్రమ కేసులు పెట్టి అతని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ అతనికి ఏదో కొంచెం ఆర్థికమైనటువంటి సమస్యలు ఉండేసరికి అతన్ని ఇంకా కూడా కృంగదీసే విధంగా అతను చాలా రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే
అది మొత్తం 5.5 ఎకరా కదా, 2 ఎకరాలు గ్రామానికి ఇవ్వండి. చూశారు వాళ్ళు తెలివితే ఎట్లా ఉన్నాయో. గ్రామానికి 2 ఎకరాలు ఇవ్వండి, మిగతా 3.5 ఎకరా మీరు వాడుకోండి అనేసరికి ఆ శాలివాహనాలు దాన్ని ఖండించారు. ఇది మీ స్థలమో కాదు, మా స్థలమో కాదు, మీకు ఇవ్వడానికి మేము తీసుకోవడానికి, మాకు జీవనోపాధిగా మాకు పలానా వాళ్ళు ఇచ్చిన స్థలం అది, దీనిలో మేము బతుకుతాం, మా తరతరాలు మేము ఇక్కడ బతుకుతాం, అంతేగాని ఏ ప్రభుత్వానికో ఏవోము ఎవరికో భయపడి ఇచ్చే పనే లేదు, మేమే పోరాటం చేసుకుంటామని చెప్పి ప్రస్తుతం దాన్ని కోర్టు కూడా వేస్తున్నారు. ఇలా ఈ సమస్య అయితే ఏమి, జగన్ గారి ప్రభుత్వంలో రోడ్ల సమస్య అయితే ఏమి, ఇళ్ల పట్టాల సమస్యలు అయితే ఏమి, ప్రతి సమస్యని మీడియా ముఖంగానే నేను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. రీసెంట్గా మొన్న కూడా ఇళ్ల పట్టాల గురించి మా ఊర్లో చెరువు దగ్గర కొంతమందికి, అలాగే ఇటు వైన్ షాప్ దగ్గరగా రోడ్డుకు అవతల ఎస్టీ కాలనీలో కొంతమందికి ఇచ్చారు. అక్కడ కూడా చాలా అక్రమాలు ఉన్నాయి. నా దగ్గర చిట్టా అంతా కూడా ఉంది. రేపు మంగళవారం అనుకుంటున్నాను జరుగుమల్లి మండలంలో మా సమన్వయకర్తను గారిని పిలిపించి వాళ్ళ ముందే ఇవన్నీ కూడా చెప్పాలని కూడా నిర్ణయించుకున్నాం. అంటే దాదాపు మీ ఏరియాలో, అంటే మీరున్నటువంటి మండలంలో భూ కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవును. దీని మీద మీ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు లీగల్గా ఎందుకు వెళ్ళలేదు? అదే సార్ చెప్పటం, ఆల్రెడీ ఆ కుంటపోరం భూ స్థానం దాని మీద లీగల్గా ఆల్రెడీ నోటీస్ ఇచ్చున్నాము. అది రన్నింగ్లో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి దాని గురించి పెద్దగా వెళ్ళలేదు. ఇంకొకటి, మా గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర నుంచి రోడ్డు బైపాస్లో ఉన్నటువంటి దాబా మీకు ఐడియా ఉంటుంది. ఆ దాబా వరకు కూడా ఈ మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు, సిమెంట్ రోడ్డు. దానికి సంబంధించినటువంటి బిల్స్ 22 లక్షలుగా నమోదైనట్టున్నాయి. కానీ అక్కడ దానికి ఖర్చు అయింది 16 లక్షలు మాత్రమే. మిగతా 6 లక్షలు ఎటుపోయాయి అనేది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయండి నా దగ్గర, ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆధారాలు లేకుండా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఎటువంటి అపోహకి పోదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్య అయినా కూడా ఆధారం ఉంటేనే మాట్లాడుతుంది జనసేన, లేదంటే మాట్లాడుతుంది. కాకపోతే ఆధారాలు ఎప్పుడు బయట పెట్టాలి, ఎలా బయట పెట్టాలనేది సమయం సందర్భం చూసి మాత్రమే మాట్లాడతాం. ప్రస్తుతం మన కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన పార్టీ అతను లేరు, టీడీపీలో పొత్తులో ఉన్నాం మేము. టీడీపీలో పొత్తులో ఉన్నప్పుడు ఆ స్వామి గారి అండదండలు కానీ, పవన్ కళ్యాణ్ గారి మాకు ఆదేశాలు కానీ వచ్చినప్పుడు, జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారి ఆదేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మరియు మాట్లాడతాం. ఆధారాలన్నీ సేకరించే ఉన్నాం. జరుగుమల్లి మండలంలో ఏ గ్రామాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ అవినీతి జరిగిందో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు ప్రతిదీ కూడా తెలియపరుస్తాం. ఈ జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా భూ కబ్జాలు గురై కూడా బయటికి చెప్పలేకపోతున్నారు కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ప్రజలకు తెలియజేసే సమయం త్వరలోనే ఉంది, తెలియజేస్తాం కూడా. ఈ ప్రభుత్వంపై ఏదైనా 2 మాటలు చెప్పాలంటే, ప్రస్తుత ప్రభుత్వంపై మీరు ఏ విధంగా చెప్పగలరు? నాకు తెలిసి ప్రభుత్వం అంటున్నారే కానీ ప్రభుత్వం అయితే లేదండి. 2019 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా పరిపాలన లేదు. పరిపాలన అనే అపోహలో ఉన్నారంతే జనాలు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేదానికి అర్థమైతే లేదు నాకు తెలిసి. పరిపాలన కాదు ఇది, నియంతృత్వ ద్వారానే ఇది. పరిపాలన అంటే కొంతమంది కన్నా మంచి చేయగలిగితే దాన్ని పరిపాలన అంటారు. ఏ వర్గం బాగుంది చెప్పండి? భవన నిర్మాణ కార్మికులు రోడ్డును వచ్చారు, టీచర్లు రోడ్డును పడ్డారు, మహిళలు రోడ్డును పడ్డారు, నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. ఏ వర్గం ఆనందంగా ఉంది? ఏదో ఒక వర్గం అన్నా ఆనందంగా ఉంటే సరిపోనీలు అనుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు తీసేసారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకు నేను లబ్ధి చేశానని చెప్తున్నారు కదా, ఏం చేయలేదు అంటున్నారు. అదే సార్, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారన్న విషయం ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడో గ్రహించారు. కానీ సమయం లేదండి. ఏదైనా ఓటు అనేది ఎప్పుడు ఉపయోగించుకోవాలి అప్పుడే ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇస్తున్న 10 రూపాయలు తీసుకుంటున్నారు, ఖర్చు పెడుతున్న 100 రూపాయలు కూడా లెక్క రాసుకుంటున్నారు. ఇది గుర్తించాలి ప్రజలు. 10 రూపాయలు ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు. ఆ 10 రూపాయలు కూడా ఎవరు సొమ్మిస్తున్నారండి? మనం కట్టే ట్యాక్సులు. అవి సరిపోక గవర్నమెంట్ స్థలాలు కానీ ల్యాండ్ కానీ మీకు తెలిసే ఉంటుంది, తిరుమల భూములు కూడా స్వాధీనపరుచుకొని ఆ డబ్బులు కూడా ప్రజలకి పంచి పెడదామని చెప్పి ఉద్దేశంతో కూడా ఉన్నాడు అనమాట. ఆ భగవంతుడి సొమ్ము కాబట్టి అతను అడ్డం పడ్డాడు, ఇతను ఆగాడు. ఇట్లా మన సొమ్మే మన ఆస్తులే తీసుకొని మనకే పెడుతూ రూపాయి వస్తువుని 10 రూపాయలుగా మన దగ్గరే వసూలు చేస్తున్నాడు. 10,000 రూపాయలు ఇస్తున్నాడు, కాదనట్లేదు. ఆ 10,000 రూపాయలు ఇస్తూ కరెంటు బిల్లులు ఎలా ఇంతకుముందు ఎలా వచ్చావండి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? నిత్యావసర సరుకులు ఏంటి, పెట్రోల్ రేట్ ఏంటి, ఇవన్నీ ఎవరు ఏమనంటే మహాత్ముడిలాగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రం 5 రూపాయలు టికెట్, 5 రూపాయలు టీ రావట్లేదు. టీ రాదు 5 రూపాయలకి. ఒక సినిమా టికెట్ అంటే అతని ఆర్థిక పరమైనటువంటి ఇదిని దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసమో ఇంకో దానికోసమో పదవుల కోసం ఆశించి వచ్చిన వ్యక్తి కాదు, కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే. అతనే అనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకోగలడు. ఎవరి చేత కూడా ఈ తట్టబుక్క నాయలు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరి చేత కూడా మాట్లాడకుండా వారి చేతే గౌరవం పొందే జీవితం కూడా అతనికి ఉంది. అదంతా పక్కన పెట్టి ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, మా అన్నయ్య గారి వల్ల ప్రజలు ఆ పార్టీ వల్ల కొంత
డిస్కషన్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని బయటపెట్టి జనసేన అనేది ప్రజారాజ్యానికి అప్డేట్ మాత్రమే. ఖచ్చితంగా అది జనసేన అనేది ప్రజారాజ్యానికి అప్డేట్ పార్టీ మాత్రమే. ప్రజారాజ్యంలో చూశాడు అతని రాజకీయం ఏ విధంగా ఉంటుందో, అతను స్వయంగా చూశాడు. ఇప్పుడు చేసేటువంటిది మాత్రం ప్రజలకు ఎటువంటి మంచి పరిపాలన అందించాలి, దానికి ఏ విధంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. ఆ వ్యూహం త్వరలోనే ప్రజలకు అర్థమవుతుంది. 2024లో జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది మాత్రం ఘంటాపథంగా కూడా చెప్పగలం. మీరే అన్నారు అప్డేటెడ్ పార్టీ అని. అంటే అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆల్రెడీ చేసిన తప్పుల్ని అక్కడ పొరపాట్లు అన్నీ కూడా ఇక్కడ చేయకుండా మాడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సార్ బాగుంది సార్. అయితే జరుగుమల్లిలో మీరు అంటే మీరు ఈ హోదాన్ని చేపట్టిన తర్వాత అంతకు ముందు జనసేన పార్టీలో వచ్చినటువంటి మార్పులు, ఆ యొక్క కేడర్లో వచ్చినటువంటి మార్పులు ఏమైనా గమనించారు? చాలా గమనించాను సార్. ఇంతకుముందు ఎవరిదాకా ఎందుకు నన్నే శశిభూషణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని, ఇంతవరకు మాత్రమే గమనించేవారు. ఎప్పుడైతే జనసేన పార్టీ జరుగుమల్లి మండల అధ్యక్షుడు హోదా వచ్చిందో, అంటే ప్రతి చోట మనం నచ్చని వ్యక్తులు చాలామంది ఉంటారు. అంటే అందరికీ నచ్చడానికి మనమే భగవంతులు కాదు. కానీ 80% ఆఫ్ ది పబ్లిక్ మా మండలంలో, జరుగుమల్లి మండలంలో, అరే ఒక పంతులు గారైనా అతను పార్టీకి నిలబడ్డాడు, నిస్వార్థంగా పనిచేస్తాడు, 10 మందిని కలుపుకొని పోతాడు, ఏ కార్యక్రమం అయినా కూడా అందరికీ చెప్తాడు, అతనికి మనం అండదండలుగా ఉండాలని చెప్పి ఎస్సీలు కానీ బీసీలు కానీ మిగతా అన్ని కులాల్లో అన్ని గ్రామాల్లో కూడా నాకు పూర్తి మద్దతు అది ఇస్తున్నారు. ఇంతకుముందు శశిభూషణ్కి ఇప్పుడు జరుగుమల్లి మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి శశిభూషణ్ కూడా చాలా తేడా మాత్రం ఉంది. మీలో వ్యక్తిగత మార్పులు కూడా గమనించారా? చాలా గమనించారు. అంటే మీ జీవన శైలి ఇంతకుముందు పౌరోహితుడిగా ఉన్నటువంటి ఆ విధానం వేరు. ఇప్పటికీ కూడా పురోహితుడిగానే నన్ను చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. బట్ రాజకీయంగా ఎదిగిన తర్వాత కూడా అప్పుడు చాలా శాంతంగా మాట్లాడేవాడు. ఇప్పుడు ఒక్కసారిగా శశిభూషణ్ అనే వ్యక్తి పంతులు గారి అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోయి అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు. కానీ అగ్రెసివ్గా వెళ్ళినా కూడా నిజాలు మాత్రమే చెప్తాడు అనేది అయితే ఉంది. ఆ అగ్రెసివ్గా మాట్లాడిన చోట అంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది అనేది లోకోక్తి. ఆ నిజాలు మాట్లాడిన చోట కొన్ని చోట్ల నేను అవమానాలు పొందాను, కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డాను. అవన్నీ రాజకీయంలో సహజం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం సర్దుకొని ఉంటున్నాను అనమాట. అంటే అతనే చాలా అవమానాలు పొంది అతనితో పోల్చుకుంటే మనం చేసుకునేది చాలా రవ్వంతా మనం చేసేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పుడే కాదు ఇక మీదట కూడా ఎన్ని అవమానాలను భరించడానికి సిద్ధం, ఎన్ని కేసులు పెట్టినా కూడా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం. కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ప్రస్తుతానికి లేదు సార్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఆధారాలతో బయటకు వస్తానో ఖచ్చితంగా నా మీద కేసు అనేది పెడతారు. అన్యాయంగా ఏదో ఒకటి పలానా అట్లా మనిషి ఇట్లా పలానా మనిషి ఇట్లా అని చెప్పి పెడతారు. అది కామన్. అది కేసు లేదే రాజకీయం లేదు. వరకు మీకు మీ మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నింద లేదా తీవ్రమైన అవమానం ఏంటి? తీవ్రమైనటువంటి మనసు బాగా నొప్పించి అసలు ఎందుకు వచ్చాంరా ఈ రాజకీయాల్లో కనిపించిన సందర్భం ఏదన్నా? ప్రస్తుతానికైతే లేదు సార్. కానీ కొన్ని గ్రామాలలో అదే కలుపుకోపోవటం లేదు, అది ఇదండి మా సహజం. అది రాజకీయంలో అంటే ఎప్పుడు పూలే పడవు రాళ్ళు కూడా పడుతుంటాయి రాజకీయంలో. కాబట్టి ఇవన్నీ నేను ఎప్పుడు ఎవరు నన్ను విమర్శించినా, ఎప్పుడు ఎవరు నన్ను పొగిడినా నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారినే తలుచుకుంటాను సార్. విమర్శించినా పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటాను, గొప్పగా చెప్పుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన్ని విమర్శించిన దాంట్లో మనది చాలా తక్కువ, ఆయన్ని పొగిడే వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనది నథింగ్. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కులమానంగా పెట్టుకొని రాజకీయం అనేది చేస్తున్నాను నేను. రాజకీయం అంటే ఏ సిటీలోనో లేకపోతే హైటెక్ సిటీస్లో ఉండేది కాదు, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయాన్ని మనం విశ్లేషించడం చాలా కష్టం. అవును, గ్రౌండ్ లెవెల్ అనేది గ్రౌండ్ లెవెల్లో చాలా ఆ గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ మీలాంటి మండల అధ్యక్షులు చాలా చక్కగా చేస్తేనే పార్టీకి హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు రిజల్ట్ అనేది ఉంటుంది కూడా. అవును, ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, వాళ్ళని దాటుకొని జనసేనని ప్రజల్లోకి తీసుకుపోయే విధానంలో మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారంటారు? 100% సక్సెస్ సార్. ఎందుకంటే అది నా సక్సెస్ అనటం కన్నా పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ అనే చెప్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ బ్రాండ్ అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక 2019 ఎలక్షన్ తర్వాత ఓడిపోయిన తర్వాత కర్నూలు సభలో చెప్పారు, మీకు గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జనసేన పార్టీ లేకుండా జరగవు, మాటిస్తున్నాను గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉండదు, ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే అతని ప్రేరణ ఆ విధంగా ఉంటుందంతే. అతను ఓడిపోయి ఉండొచ్చు కాక, 2 చోట్ల ఓడిపోయి ఉండొచ్చు కాక, రూపాయి పెట్టకుండా రాజకీయం మొదలు పెట్టింది అతను. రబ్బర్ చెప్పులు వేసుకొని రాజకీయం చేస్తానని చెప్పి కుర్రోళ్ళని నిలబెట్టింది కూడా అతనే. కాబట్టి రాజకీయం అనేది జనసేన పార్టీ లేకుండా ఉండదు. ఆ రాజకీయ పార్టీ వలన ఇప్పుడు టీడీపీతో పొత్తుంది కాబట్టి కొంత నెగిటివిటీ అనేది ఉంది ప్రజల్లో. అంటే అరే 4 సంవత్సరాలు సింగిల్గా పోతానన్నారు, ఇప్పుడేమో పోతానంటే తప్పదు సార్ కొంతమందికి. ఉదాహరణకి మీకు రావణాసురుని తలుచుకుంటే రాముడు ఈజీగా చంపగలడు, దేవుడు అతను.
ఎందుకు వానర సైన్యాన్ని వెంట పెట్టుకొని పోయాడు? చేతకాకన కాదే. ఒక దుష్టుడిని అంతమొంచాలంటే మంచిని మొత్తం చేర్చుకుని పోవాలి. అది లోకం చెబుతున్నటువంటి సారాంశం మనకి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జగన్ అనే రాక్షసుని గద్దె దింపాలంటే ఖచ్చితంగా టీడీపీని కలుపుకుపోదాం అని చెప్పి చూస్తున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత, అతన్నే తీసుకొని పోయి జైల్లో పెట్టారు. సరే, అతను అవినీతి చేశాడో లేదో అది పక్కన పెడదాం మనం. కానీ అంతటి వ్యక్తిని తీసుకొని పోయి జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ గారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని టోల్గేట్ల దగ్గర ఆపేసి పార్టీ ఆఫీస్కి రానికుండా చేయటం, ఇదంతా చూసి అతనికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా అది కుదరదు. అధికారం మనం వచ్చినా రాకపోయినా ఇతను మాత్రం అధికారంలో ఉండకూడదు, ఇతను అధికారంలో ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు అన్న సదుద్దేశంతో మాత్రమే అతను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోవటం, మాట్లాడటం, వెంటనే బయటకు వచ్చి ఎటువంటి సందేహాలకు పోకుండా మేము టీడీపీతో కలిసి వెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జనసేనని, టీడీపీని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా టార్గెట్ చేస్తుందనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు కూడా విసుగు చెందిపోయారు. ఇది పరిపాలనే కాదురా బాబు, వద్దు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడించుకున్నావా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడించుకున్నావా అని చెప్పి వాళ్ళకు వాళ్ళే తిట్టుకొని వాళ్ళకు వాళ్ళే చెప్తూ కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. త్వరలోనే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతారు. ఖచ్చితంగా అమోఘమైనటువంటి అఖండమైనటువంటి మెజారిటీతోటి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు అంటే ఏదో వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని బయటికి తీసుకురావచ్చే ప్రాసెస్లో అదొక భాగం. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మా పార్టీ అలా చేయదు అని చెప్పుకోవడం అది కామన్. అది కాకుండా డెవలప్మెంట్ కోసం ఇంకా జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్లే దాంట్లో ఇంకెటువంటి మార్గాలు మీరు ఎంచుకున్నారు? మా మేనిఫెస్టో మీరు ఒకసారి గమనించినట్లయితే, అంటే పూర్తి మేనిఫెస్టో ఇప్పటికీ కూడా రాలేదు, బట్ కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయి. మీరు దాన్ని గమనించుకున్నట్టయితే, మొదటిది మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. రెండవది ఉద్యోగాలు, నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు కొంతమందిని ఫామ్ చేసి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళనే స్వచ్ఛందంగా ఎదిగేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి. వైద్యం, ఉచిత వైద్యం ఏర్పాటు చేసి, చదువు లేని వాళ్ళకి చదివించటం, విద్య సరిగా అందని వాళ్ళకి విద్యని ఇచ్చేయటం, ఇట్లా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మేనిఫెస్టో పొందుపరిచిన తర్వాత రేపు ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి తిరిగి మేము ప్రచారం చేసి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నవరత్నాలని చెప్పి మోసం చేసే విధంగా కాకుండా మేము చేసే ప్రతి ప్రతిపాదన కూడా జగన్మోహన్ రెడ్డి 90% మేము పూర్తి చేసామంటున్నాడు, 5% కూడా చేయలేదనేది ప్రజలు గమనించారు. అది వేరే విషయం. మాది మాత్రం ప్రజలకి అంటే మభ్యపెట్టే హామీలు కాకుండా నిజంగా ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే ప్రజలకు ఉపయోగకరమో అది మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. దానిని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ ద్వారా ఓట్లు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈ టీడీపీ పథకాలు కావచ్చు, జనసేన ఇచ్చే పథకాలు కావచ్చు, ఇప్పుడు పెట్టబోయేటువంటివి మీ మేనిఫెస్టోలో జగన్ ఆల్రెడీ చేసినటువంటి పథకాలకు అయినటువంటి బడ్జెట్ కన్నా కూడా ఎక్కువగా ఉందని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. మాదే అవ్వదు, మేము పెట్టినటువంటి బడ్జెటే అది అవ్వదు, దానివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మాకన్నా ఎక్కువ బడ్జెట్ని పెట్టి ఆ పథకాలు ఇస్తామనంటే ప్రజలు ఎలా నమ్ముతారు? మీరు ఎక్కడి నుంచి తెస్తారు? దానికి చిన్న ఉదాహరణ సార్, మీరు చెప్పింది కరెక్టు. మేము పెట్టిందే డబ్బులు సరిపోవట్లేదు, వీరి మాకన్నా ఎక్కువగా పెట్టారంటున్నారు కదా. వీరు పథకాలు మాత్రమే పెట్టారు, అభివృద్ధి సార్. అభివృద్ధి అది అభివృద్ధి ఉంటే కంపెనీలు వచ్చాయని, పెద్ద కంపెనీలు తెచ్చానంటున్నారు. ఒక్కటి చెప్పమనండి, ఒక్క కంపెనీ పేరు చెప్పనండి. ఒక్కట్లు కూడా లేకుండా 3000 వచ్చాయని అంత అసెంబ్లీ. అదేనండి, మీకు తెలుసు పోయినసారి ఏదో ఆడిట్ చేశారు, పానీపూరి బండ్లోని, బజ్జీ బండ్లోని, వీళ్ళందరం తీసుకొని చేశారు. తర్వాత వాళ్ళందరినీ కూడా మీడియా వాళ్ళు కలవటం జరిగింది. మీరు ఎందుకు వచ్చారంటే ఏదో సూట్ ఇచ్చారు, వచ్చేసాం మేము మాట్లాడామని చెప్పన్నారు. ఒక్కటన్నా అసెంబ్లీ సాక్షిగా మన గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు, మాకు 3000 మంది ఎమ్మెల్సీ కంపెనీలతో ఒప్పందం. ఒక్క కంపెనీ పేరు చెప్పమనండి, ఇప్పుడైనా సవాల్ విసురుతున్నాను నేను. వైసీపీ ప్రభుత్వంలో 3000 మంది ఆడిట్లు వచ్చారని చెప్పి అన్నారు. ఒక్కటన్నా ఒక కంపెనీ పేరు మీద ఇదిగో ఇంత మేము పెట్టుబడి పెట్టడానికి వచ్చామని చెప్పి ఒక్క కంపెనీ పేరు కానీ చెబితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. డబ్బా మాటలు చెప్పడం ఏమో సార్, అసలు వాళ్ళకి అలవాటైన పద్ధతే అది. వైసీపీ వాళ్ళకి డబ్బా మాటలు చెప్పడం, మాయ మాటలు చెప్పడం, ఓట్లు లాక్కోవటం. సరే, వాళ్ళు వదిలేస్తే జనసేన పార్టీలోనే ఐకమత్యత లేదు, నాయకులు సత్సంబంధాలు మెయింటైన్ చేయకుండా ఉన్నారు అనేది ఒక పబ్లిక్లో టాక్. దీని గురించి మీరు ఏమంటారు సార్? ప్రతి రాజకీయ పార్టీలో 40 సంవత్సరాల టీడీపీ కావచ్చు, 10 సంవత్సరాల వైసీపీ పార్టీ కావచ్చు, లేదంటే తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ, ఎక్కడైనా కూడా ఇటువంటివి ఖచ్చితంగా విమర్శలు, పాజిటివిటీ ఉంటుంది. నిజం అంటారు, అబద్ధం అంటారు? నిజం అంటారు, అబద్ధం అంటారంటే నిజం లేదు అని నేను చెప్పలేను, అబద్ధం అని గట్టిగా అనాలి. కొండేపి నియోజకవర్గంలో ఎలా ఉంది
పరిస్థితి ఎలా ఉంది? కొండేపి నియోజకవర్గం వరకు అయితే కొంచెం మీరు చెప్పినట్టుగా ఆటుపోట్లు ఉన్న మాట వాస్తవం. కానీ వాటన్నిటిని కూడా సరి చేసుకొని ఇందాక మీరు చెప్పినట్టుగా మేము పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేయడానికి వచ్చాం. ఈ మధ్యలో ఇవన్నీ ఆటుపోట్లు అన్నీ వస్తూనే ఉంటాయి. కొంత అలజడైతే కొంత ప్రస్తుతానికి కొండేపి నియోజకవర్గం అంటే కనీసం మండలాల్లో కూడా జెండా ఆవిష్కరించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీనికి బలోపేతాన్ని కనీసం ఇప్పుడైనా అది విమర్శగా అంటున్నారు, అది ఓకే. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని కనీసం ఇప్పటికైనా బలోపేతం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? పార్టీ జెండా ఆవిష్కరణ చేయకపోవటానికి మీరు చెప్పినట్టుగా మాలో ఉన్న ఇబ్బంది కారణాలు కాదు సార్. ఖచ్చితంగా మేము జనసేన పార్టీ పొత్తుకు ముందే పార్టీ ఆవిష్కరణ చేద్దాం అనుకున్న మాట అయితే వాస్తవం. కానీ ఎప్పుడైతే అనుకున్న సందర్భానికి కొన్ని కారణాల వల్ల ఆగిపోవటం, తర్వాత పొత్తులో భాగంగా అదే ఆ కారణాలు మీరు బయటికి చెప్పకపోయినా చెప్పొద్దు, నేనేం కాదనట్లు. కానీ చూసే ప్రజలకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ వీళ్ళ పార్టీలో యూనిటీ లేదు, లీడర్స్ అందరూ ఒక తాటి మీద నడవట్లేదు, అది ఎవరి గురించో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ పార్టీ ఆఫీసు బయట జెండా ఆవిష్కరణ చేయడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల వీళ్ళే ఈ స్థితిలో ఉండి ఇంకా ప్రజల్లోకి ఏం వెళ్తారు, వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా చెప్పి మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి వీళ్ళ అజెండాని తీసుకెళ్ళగలరు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నకి మీరు జవాబుగా మరింత స్పీడ్గా వెళ్ళడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయబోతారు? సార్, మీరు అన్నట్టు ప్రజల్లో అయితే అటువంటి అపోహలు ఏమి లేవు. అంటే మీరు అనుకుంటున్నారేమో పార్టీ జెండాని మేము పెట్టలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పార్టీ పెట్టడం తేలిక, పార్టీని నడపాలంటే మాత్రం ఎంతో గట్టి, చాలా కష్టమైనటువంటి పని. అలాగే పార్టీ జెండా ఎగరేయడం అనేది పెద్ద కార్యక్రమంగా సార్ ఎవరో ఒకరిని లోకల్ నాయకులన్నీ తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి చేసుకోవచ్చు. అది ఎందుకు చేయలేమంటున్నాం అంటే వాస్తవంగా ముందే మేము పొత్తుకు ముందే ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా ఈవెన్ బిట్రగుంటలో కానీ వావులేటపాడు గ్రామంలో కానీ దిమ్మెలు కట్టుకున్నాం, అన్నీ కూడా చేసుకున్నాం. కానీ ఒక మంచి లీడర్ని తీసుకొని వచ్చి ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయి కానీ ఒక రాష్ట్ర స్థాయి నాయకులు కానీ తీసుకొని వచ్చి ఈ పార్టీ కార్యక్రమాన్ని చేద్దాము అని చెప్పి అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ పొత్తులో భాగంగా వచ్చేసరికి కొంత అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళని పిలవాలా, జనసేన వాళ్ళని పిలవాలా, వాళ్ళని పిలిస్తే వీళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళని పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారా, ఈ అపోహతోటి ఆపేమే తప్ప ప్రజల్లో అటువంటి సందేహాలు ఏమీ లేవు. త్వరలోనే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్లస్ ఈ క్యాండిడేట్స్ ఖరారు అయిన తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థులు ఇద్దరిని పిలిపించి జరుగుమల్లి మండలంలో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ స్తూపాలు ఉన్నాయో ప్రతి చోట కూడా జనసేన జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఎగరవేసి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది. పల్లెటూరులో పార్టీ రాజకీయాలు నడపడం అంటే డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. తరతరాలుగా మీరెంత ఇస్తారు అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు, అది వాస్తవం. అయితే మీరు జీరో బడ్జెట్, మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన జీరో బడ్జెట్, మనం డబ్బులు పంచి ఎలక్షన్స్ పోవాల్సిన అవసరం లేదు, మన అజెండా ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన ఎక్కడో అక్కడ పార్టీ ఆఫీస్లో కూర్చొని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు ఫేస్ చేస్తారు. ఇక్కడ ప్రజలు ఇప్పటికి కూడా ఆ డబ్బుకి అలవాటు పడున్నారా మీ ఏరియాలో? అంటే ఇప్పుడు డబ్బు పెడితేనే ఎలక్షన్స్లో పోయేటువంటి పరిస్థితి ఉందా, లేదా ప్రజల్లో మార్పు ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మంగళగిరి సభలో కూడా ఒకటి చెప్పారండి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది నేను ఎప్పుడు అనలేదు. జీరో బడ్జెట్ డబ్బులు ఇస్తారా? లేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే రెండు రకాలు ఉంటాయి. అసలు రూపాయి పెట్టకుండా రాజకీయం చేయటం వేరు, అవసరమైన చోట రూపాయి ఖర్చు పెట్టి రాజకీయం చేయటం వేరు. అదే క్లియర్గా చెప్పారు మాకు సభలో. అసలు రూపాయి పెట్టకుండా రాజకీయం అనేది మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడ కూడా జరిగే ప్రసక్తి కాదు. రూపాయి పెట్టి చేయటం మీన్స్ ఇప్పుడు నేను ఒక మండల అధ్యక్షుడిగా ఉన్నాను, నాకు కొంత ఖర్చు అనేదానికి ఆ ఖర్చు కూడా నేను పెట్టుకోలేనప్పుడు పార్టీలు చేయలేను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నాను, మీ వ్యక్తిగత మీ పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ స్టాఫ్ అలాంటి ఖర్చులు కొంత మనం బాగా చేసుకోవాలి కంపల్సరీ. వాటన్నిటికీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మీరు అన్నట్టు ఓటుకి నోటు అనేది ప్రజల్లో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉన్న నానుడి. దీన్ని ఎలా ఫేస్ చేస్తామంటే వాళ్ళకి మేము ఒకటే చెప్తాం, మీరు నోటు తీసుకొని ఓటేస్తే ఎలా ఉందో అనేది 2 సార్లు చూశారు. ఈ ఒక్కసారికి తీసుకోండి. పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్ ఎలక్షన్లో కూడా చెప్పారు, మీరు విన్నారో లేదు, టీడీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకోండి, వైసీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకోండి, జనసేనకి వేయండి అన్నారు. కానీ గాలివాటం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది కాబట్టి అందరూ అటేశారు. డబ్బు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పెట్టని వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అంత బాగుంది. కానీ ఈసారి మాత్రం ఎవరు ఎంత అమౌంట్ పెట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలకు ప్రజలను గురి చేసినా కూడా వాళ్ళైతే నిర్ణయించుకొని ఉన్నారు సార్. టీడీపీ జనసేన ప్రభుత్వానికి రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా మా మాట మీద నమ్మకంతో, మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద అనుభవం మీద ఉన్నటువంటి నమ్మకం మీద కానివ్వండి, జనసేన టీడీపీ పార్టీలకి మాత్రమే
పట్టం కడతారనేది మా ప్రగాఢ నమ్మకం. అంటే రూపాయి ఆశించకుండానే చేస్తారనేది, రూపాయి తీసుకున్నా కూడా ఖచ్చితంగా మా వైపే ప్రజలు ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే, అంటే జనసేన ఇప్పుడు అధినేత ఆయన సీఎం అయిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా. మీరు రాజకీయాలు మీ డెస్టినీ ఏంటి సార్? నా డెస్టినీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటమేనండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి, రామరాజ్యం అనేది ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత నేను రాజకీయంలో ఉన్నా లేదా నా వృత్తిపరంగా నా వృత్తి చేసుకుంటూ ఉన్నా కూడా నాకు అది చాలు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ఎంపీ అవ్వాలంటే చివరికి సార్ ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచనలు ఇప్పటిదాకా లేవు. ఒక మండలాధ్యక్షుడిగా ఉన్న నేను ఒక స్థాయికి ఇంకా స్థాయికి పోవాలని కోరుకుంటారు ఎవరైనా కూడా. ఆ స్థాయి భగవంతుడి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి అండదండల వల్ల, మా మండల ప్రజల అండదండల వల్ల వస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాను. ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారంటే నేను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా కూడా నేను చాలా సంతోషంగా నా జీవితాన్ని కూడా గడుపుతానటువంటిది మీకు ఖచ్చితంగా కూడా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.